జస్విక్ నందన్ పుట్టినరోజు సందర్భంగా ముత్తాల మామ గారుల సహకారం మనగా ఈ లోపల హాల్లోకి వచ్చేయండి. ఆ బయట మా లయన్స్ మిత్రులు అన్నదాన ప్రభువులు కూర్చుంటారు. ఇప్పటి వరకు సూచన చేసి అందరూ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా విషయ ప్రదానం జరుగుతుంది. వీరితో భాగస్వామి అవుతూ 52 కేజీలు బియ్యం, 15 కేజీలు ఆయిల్, 5 కేజీలు బెల్లం కూడా దాంట్లో భాగస్వాములు సభ్యులైన అరుణ్ కుమార్ గారు వారి మిత్రులతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఈరోజు రావి గోపాలకృష్ణయ్య గారు సతీమణి గారే కాకుండా ఎంతో ద్రవ్యాన్ని వినియోగించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ రకంగా ఆర్ఓ ప్లాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇటీవల ఈ పక్కన నిర్మాణం జరుపుకోవడం అలవాటు. ఈ సంవత్సరం మరి మన మధ్య లేకపోయినా ఆయన సంస్మరణార్థం ఆయన పుట్టినరోజున బాగా ఘనంగా మనం దేవాలయంలో సెలబ్రేట్ చేయాలని సంకల్పం చేశారు. 15వ తారీఖున ఏలూరు హేలాపురి తరఫున 108 రకాల స్వీట్లు, పళ్ళు, పలహారాలు సమర్పించి స్వామి గారు పుట్టినరోజు చేయాలని ఇప్పుడే మా కమిటీ సభ్యులు అనుకున్నాం. స్వాములు భవానీలు మీరు మాల తీసేసిన సంక్రాంతి రోజు స్వామి దర్శనం చేసుకుని ఆ స్వీట్లని అప్పస్వామి గారి కుటుంబ సభ్యులు. కానీ మేము 12కు ముగిస్తున్నాం స్వామి అంటే, అయితే వారికి ఆశీస్సులు కావాలి మా పిల్లలకి, అందులో కలిపి పెడతానంటే మేము కలుస్తామని చెప్పారు. వేరే అవకాశం లేక ఈరోజు వారు కూడా వారి చిన్నారులు, వాళ్ళు ట్విన్స్ అంటే కౌలు పిల్లలు, జస్విక్ నందన్, అశ్వికల్ 5 కేజీల బెల్లం కూడా ఈ కార్యక్రమాన్ని అందించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్యప్ప ఆశీస్సులు ఎడగాలని చెప్తారు. అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే. స్వాములు భవానీలు భక్తులు అందరూ తృప్తిగా ఆరగించి మమ్మల్ని దీవించండి. ఓం శ్రీ స్వామియే. దుశ్శాలతో సత్కరిస్తారు. మా వైపు తిరగండి సార్. లైట్ వచ్చి ఓం శ్రీ స్వామి వారికి కూడా జాకెట్ ఇచ్చారా? ఎంత చిన్న వయసులోనే ఆధ్యాత్మిక ప్రపంచంలో తీసుకొచ్చిన తల్లిదండ్రులు చాలా గొప్పవాడు కింద లెక్క. ఎందుకంటే ఆధ్యాత్మిక క్రమంలో పెరిగిన పిల్లలు డిసిప్లిన్తో పెరుగుతారు. తల్లిదండ్రులకి భారం కాదు. కవరేజ్ చేసి ప్రతిరోజు సాయంత్రం న్యూస్లో రిలీజ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆ సౌలభ్యం మాకు వెంకట గారి ద్వారా, వెంకటేశ్వరరావు గారు మన దేవాలయంలో మాల వేసుకుని ఇక్కడ స్వామి సేవలో తరిస్తూ వారి టీం ధర్మ గారిని మిగతా మిత్రుల్ని రప్పించి ఈ కార్యక్రమాలన్నీ కవరేజ్ చేస్తూ సేవలతో సత్కరిస్తున్నందుకు ఆ స్వామి అయ్యప్ప ఆశీస్సులు వారికి కలగాలని, వారి వైద్య వృత్తిలో మరింత రాణించి ప్రజలకు సేవ చేయాలని సందర్భంగా స్వామి అయ్యప్ప ఆశీస్సులు కోరుతూ స్వామి
అంటే ఇక్కడ ఉన్న టీం అంతా కూడా సేవకులు. ఒకసారి అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్. అందరూ కూడా తన జేబులో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూడొచ్చు. మన దేవాలయంలో మన సకల మాలాధారణ స్వాములకి భిక్షా ప్రదానం ఏర్పడి వారికి వడ్డించిన తర్వాతే మిగతా శిబిర స్వాములకి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. 60,000 రూపాయలు చెల్లించినట్లయితే 100 మందికి ఈ భిక్షా ప్రదానం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ కూడా ఈ కార్యక్రమం అమలవుతుంది. ఎవరూ లేని పక్షంలో పక్కన మూగా చెవిటి పిల్లలు మాకు అందుబాటులో ఉన్నారు, వారికైనా ఈ ప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పుణ్య కార్యక్రమంలో పాల్గొవాలనుకునే, ఎందుకంటే మీరు కేకులు, క్యాండిల్, ఓదడాలు పెట్టాం. మీ ఇళ్లలో జరిగే ముఖ్యమైన అకేషన్స్ ఏదైనా కూడా మీ వంతుగా మీరు భాగస్వామ్యం చేయొచ్చు. లేదంటే మేము అంతా చేయలేమంటే ఒక 500 రూపాయలు పెట్టినట్టయితే 10 మందికి మీ పేరున ఆ రోజు భిక్షా ప్రదానం జరుగుతుంది. 500 చెల్లించినా కూడా, అంటే ముఖ్యమైన 6,000 కట్టిన వాడు ప్రధాన అన్నదానం అవుతారు. అందులో మిగతా మీ వినియోగించి ఆ వారం పర్టికులర్గా ఫలానా వారం మా పేరున అన్నప్రసాద వినియోగం చేయండి అంటే 500 రూపాయలు చెల్లించినట్టయితే మీ పేరును కూడా 10 మందికి భిక్షా ప్రదానం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వారందరూ కూడా మా దేవాలయంలో సంప్రదించండి. ఆ రకంగా మీరు కూడా కాలం మీకు ఆయుర ఆరోగ్యాలు మీ వెంటే ఉంటాయి. ఎప్పుడు కూడా ఆనందంగా జీవితాన్ని గడపచ్చు. వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్యప్ప ఆశీస్సులు వెళ్ళగలుగుతారు. ఈ సంవత్సరం చాలా కార్యక్రమాలు మన దేవాలయం నిర్వహించుకున్నాం. అనేక కార్యక్రమాలు, అలాగే రథోత్సవం అన్నిటికీ పలువురు దాతల ముందు పసుపులేటి సత్యనారాయణ గారు, పసుపులేటి శ్రీనాథ్, అలాగే మా టీం, అలాగే ఇటీవల మాతో కలిసిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించడానికి ప్లాంట్ కట్టించి ఇటీవల సభ్యస్తులైన రావి పద్మ గారి సంస్మరణార్థం వారి మిత్రులారు రావి గోపాలకృష్ణయ్య గారి సతీమణి రావి పద్మకుమార్ గారు